అమ్మా ఏం జరిగిందమ్మా అసలు శివరాత్రి రోజు ఏం జరిగింది? అంటే శివరాత్రి కన్నా ముందు ఒక 2-3 years బ్యాక్ నుంచి కూడా ఇక్కడ శివరాత్రికి స్వాములు అయినప్పుడు పాటలు పెట్టుకుంటుండే, దేవుని పాటలు పెట్టి ఇక్కడ మైక్ పెట్టి ఇక్కడ మైక్ పెట్టి పెడుతుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి అయింది. అయ్యప్ప స్వామి మాలలు వేసినప్పుడు కూడా పాటలు పెట్టని ఇస్తలేదు. ఇక మన శివరాత్రికి అసలు పాటలే ఏం లేదు. ఒకవేళ ఆ గేట్ తెరుచుకొని అక్కడికి బయటికి వెళ్దాం అనుకుంటే కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకొని బయటికి వెళ్తారు కదా, అది కూడా కొట్టద్దు. ఎత్తిపించిందాక ఒక్కోరాళ్ళు పడకెళ్ళి. ఇప్పుడు నేను ఇది ఏ రకమైన సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నా, ఇది ఎక్కడి సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నా. నాకు కూడా 5 సార్లు నమాజ్ వినబుద్ధి కాదు బ్రదర్, అయినా నేను ఎందుకు వింటున్నా? సర్వమత సమ్మేళనం అని చెప్పి రెస్పెక్ట్ చేస్తున్నా, సెక్యులర్ భావజాలను నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఓ సెక్యులర్ హిందూగా నేను బిహేవ్ చేస్తున్నా. నేను ఎప్పుడు అడ్డుపడలేదే. ఇప్పుడు ముస్లిం ఇప్పుడు ఆ వర్డ్ చెప్పిన ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిపోయింది కదా ఫ్రెండ్స్. చట్టాన్ని నేను చుట్టం చేసుకొని మాట్లాడుతున్నాను, చట్టం గురించే మాట్లాడుతున్నా. అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ మీ రైట్ టు స్పీక్.